ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప ఇత్థం శరత్ స్వచ్ఛజలం పద్మాకర సుగంధిన నియవిషద్వాయునోపేతం సగో గోపాలకోచ్యుత. ఈ విధంగా శరత్కాలంలో అతి స్వచ్ఛమైన నీళ్లతోటి కూడినటువంటి ఆ యమునా నది తీరమునందలి అడవులలోకి ఈ గోవులతోటి గోపాలకులతోటి కూడి శ్రీకృష్ణుడు ప్రవేశించినాడు. ఇంతకుముందు అదే చేశాడు, ఇప్పుడు అదే, కొత్తగా చేస్తున్నది ఏం లేదు. వచ్చి శరత్కాలంలో శోభ మరింత ఇనుమడించింది అని తాత్పర్యం. కుసుమిత వనరాజి సుష్మి భృంగ ద్విజకుల ఘుష్ట సరస్సరిన్మహిధ్రం. వాటే సమాసారం. సో వనపంతులన్నీ కూడా పుష్పములతో కలకల్లాడిపోతూ ఉన్నాయి. ఆ పుష్పముల మీద తుమ్మెదలు చేరి బోళ్ళంత గడబిడ చేసేస్తున్నాయి. ఆ చెట్లతోటి పుష్పములతోటి ఫలములతోటి నిండుగా ఉన్న చెట్ల మీద పక్షులు చేరి సంగీత కచేరీలు చేస్తున్నాయి. సో ఆ విధమైనటువంటి వాతావరణంతో అటువంటి చెట్లతో కూడి ఉన్న వనంలోకి, యమునా తీరమునందలి వనంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించినాడు. యదుపతి రవగాచ్య చారయంగా. ఆయన దాంట్లో లోతుల్లోకి వెళ్ళాడు. బాగా వనంలో చాలా ఈ గోవులను తీసుకుని లోతుల్లోకి వెళ్తున్నాడు. పెద్దవాడైపోయేటప్పుడే భయమేం లేదు. సో పశుపాలబలశ్చుకూజ వేణు వేణుగీతం. సో ఈ పశువులు, పశుపాలకులు ఈ అడవిలో ఇటు అటు ఎవరి హడావిలో వాళ్ళు ఉంటే ఈయన మొలలో దూపిన వేణువును ఒకదాన్ని తీసి దాన్ని గానం చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఈ శ్లోకం మీరు బహుశా విని ఉంటారు, శబ్ద చక్రము అంటారు. పరుహాపీడం నటవరవపు. నటవరవపు ఒక నాట్యం చేసి వాడు ఎలాగంటే వేషం వేస్తాడు. ఆహార్యం అంతా పెట్టుకుని ఓ పంచె కడతాడు, పట్టు పంచె కడతాడు, దానిపైన ఒక ఉత్తరీయాన్ని కడతాడు, పింఛం పెడతాడు, మాల వేస్తాడు. సరిగ్గా స్టేజ్ మీదకి వెళ్ళే కృష్ణుడు ఎలా వేసుకుంటాడో అలా వేసుకుని వచ్చి ఇంటి దగ్గర అలంకారాలు, ఇక్కడ అలంకారాలు. నట వదవపు బరుహాపీడం. సో పింఛాన్ని ఇక్కడ పెట్టుకునేవాడు. కర్ణయో కర్ణికారం. కర్ణికార పుష్పాన్ని చెవిలో దొప్పేట. చెవిలో ఆయన కూడా పెట్టుకునేవాడు అనమాట, చెవిలో పుష్పాన్ని. బిభ్రద్వాస కనక కపిషం. బంగారపు తీగలతోటి అల్లిన వస్త్రమా అన్నట్టు అలాగా అంతలా ప్రకాశించేటువంటి పచ్చటి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. వైజయంతించ మాలాం. ఒక వనమాలని పుష్పములతోటి ఆకులతోటి అల్లిన మాలను, గుచ్చిన మాలను వేసుకున్నాడు. రంధ్రాం వేణో రథర సుధయా పూరయం. వేణువు యొక్క రంధ్రములను తన పెదవి క్రింద పెట్టి గాలితోటి పూరిస్తూ ధ్వని చేస్తున్నాడు, అంటే వేణువు వాయిస్తున్నాడు. గోప బృందై. చుట్టూ ఆయన చుట్టూ గోపాలకుల బృందములు గుంపులు గుంపులుగా చేరి ఉన్నాయి ఆ అరణ్యంలో. బృందారణ్యం స్వపద రమణం. ఆ బృందావన అరణ్య భూమిని తన పాద చిహ్నములచే అత్యంత సుందరంగా తయారు చేస్తూ ప్రావిశత్ గీత కీర్తి. మహర్షుల చేత, వేదముల చేత కూడా గానం చేయబడే కీర్తి గల శ్రీకృష్ణ భగవానుడు ఆ బృందారణ్యంలో ప్రవేశించినాడు. ఇది వేణురవం రాజన్ సర్వభూత మనోహరం. హే రాజన్, ఈ వేణురవము సకల ప్రాణుల మనస్సులను కూడా దోచివేసేటువంటి వేణురవము. సకల ప్రాణులు అని కేవలం మానవులు మాత్రమే కాదు. శ్రుత్వా వ్రజ స్త్రియ సర్వాః వర్ణయంత్యేభిరేమిరే. ఈ అడవిలోకి ఏదో పొరపాటున అనుకోని విధంగా వచ్చినటువంటి కొంతమంది గోపికా స్త్రీలు విన్నారు దీన్ని. ఈ మన శ్రీకృష్ణుడు ఈ అడవిలోకి వెళ్తున్నాడు కదా, వీడు ఏమి చేస్తున్నాడు, అక్కడ జాగ్రత్తగా ఉన్నాడా అని ఎప్పుడైనా అనుకోకుండా అటువైపు వచ్చిన కొంత గోపికా స్త్రీలు విని వాళ్ళు వెనక్కి వెళ్ళి ఆ యశోదాదేవి గుమ్మం మీద భోజనాలు అయిన తర్వాత కొంచెం 2-3వ ప్రాంతంలో అక్కడ కూర్చుని ఉన్న సందర్భంలో ప్రవేశించి వాళ్ళు చెప్తున్నారు, మేము చూసినాం శ్రీకృష్ణుని వేణు వాయిస్తాము అని వాళ్ళు వర్ణించి చెప్తున్నారు. దీనికి వేణు గీతము ఉంటారు. వాళ్ళు ఇక్కడ పోతన్న గారు అంటారు చూడండి. రావే సుందరి అని ఆవిడ పిలుస్తోంది. ఒక ఆవిడ ఇంకో 2-3 పిలుస్తోంది. గండరా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. రావే సుందరి ఏమే బోటి వినవే రాజీవ నేత్రుండు
బృందావీథిందగ వేణుభూతుచు లసత్సవ్యానతాస్యంబుతో, లసత్సవ్యానతాస్యంబుతో, ఇది సవ్య ఆనత హాస్యంబుతో ఇలా పెట్టి వాచి లసత్సవ్యానతాస్యంబుతో భ్రూవిన్యాసములంగుళి క్రమములు. ఇది ఈ శ్లోకం ఎలా ఉందంటే ఇక్కడ తెలుగు అక్కడ సంస్కృతం రెండు అలా పరస్పరం చాలా అనువాద రూపంగా కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. వామబాహుకృత వామకపోల, వామబాహునందు వామకపోలాన్ని ఇలా పెట్టాడు. వామబాహుకృత వామకపోల చెప్తాను. సో ఇక్కడ భ్రూవిన్యాసములంగుళి క్రమములు బొల్పార షడ్జంబుగా, షడ్జము అంటారు దాన్ని, ఒక స్వరాన్ని. ఆ షడ్జస్వరంలో ఆయన వేణువును ఊదుతున్నాడు. గావించన్ నటభంగి బ్రహ్మమగు తద్గాంధర్వ సంగీతము, నాదబ్రహ్మాన్ని వేణువు ద్వారా విలయించినాడు. వామబాహుకృత వామకపోల వల్గిత భ్రుపిత వేణు. వల్గిత భ్రుహు, ఈ కనుబొమ్మలని ఇలా విరిచిపెట్టినట్ట. వాయిస్తూ ఉంటే మామూలుగా కనుబొమ్మలు స్థిరంగా ఏముండవు, కొంచెం ఇలా విరిపోస్తుంది. సో కోమలంగులిభితాశ్రిత మార్గం, అతి అతి మధురములైన మృదువైనటువంటి తన రేళ్లతోటి ఆ వేణువు మీద ఉండేటువంటి చిల్లుల్ని మూస్తూ తెరుస్తూ ఉంటే మొత్తం షడ్జ అన్ని స్వరములు సరిగా, మార్గం అంటే స్వరాలు, ఆ స్వరాలన్నీ కూడా దాని నుంచి పలికిస్తూ గోప్య ఈరయతి యత్ర ముకుంద, హే గోప్య, ఓ గోపికలారా, ఆ బృందావనంలో ఈయన ఇలా వేణువును వాయిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట చందనాలు అవి తినేసి ఆవులు మేస్తూ ఉంటే ఈయన వేణువును వాయిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్న ఒక ఆమె ఇంకొక ఆవిడతో, వాళ్ళు నలుగురు కూర్చొని చెప్పుకుంటున్నారు. చూత ప్రబాళ పురుహ స్తవకోత్పలాబ్జమాలాంతృప్త పరిధాన విచిత్రవేషం. సో మామిడి చిగుళ్ళు, నెమలి ఈకలు, పుష్పముల గుచ్చములు, తర్వాత పద్మములను వాటికి జోడించి ఇవన్నీ కలిపి వేసిన, తయారు చేసినటువంటి మాలను ధరించి ఉన్నట్ట. మిక్స్డ్ ఆల్ వెరైటీస్ అని పెట్టాడు దాంట్లో. అటువంటి మాలను ధరించి ఉన్నాడు. మధ్యలో పశుపాలకులకు గోవులకు మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నట్టంటే రంగే యథా నటవరవు వచ గాయమానవు. పెద్ద స్టేజ్ మీద అనేక మంది ఎక్స్ట్రాస్ వీళ్ళు వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉంటే ఆ మధ్యలో ప్రధాన హీరో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఎప్పుడైనా తోచినప్పుడు వేణువు తీస్తూ ఉంటాడు, లేనప్పుడు అలా మామూలుగా ఇటు తిరుగుతూ ఉంటాడు. అలాగా ఆ బృందావనంలో ఆయన సంచరిస్తున్నాడు. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం. ఓ సఖి, ఓ అమరక్క, సఖి అంటే అమరక్క, ఓ అమ్మ, ఏదో పేరేదో ఉంటుంది. ఓ సఖి, ఈ బృందావనం ఉందే ఇది ముల్లోకాలలోనూ కూడా భూలోకము యొక్క కీర్తిని విస్తరింపజేస్తోంది. ఏమైందరా బృందావనానికి ఇంత గొప్పతనం ఏమొచ్చింది అంటే, యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి, ఈ దేవకీనందనుని యశోదానందనుని యొక్క పాదముల చే దీనికి కొత్త కొత్త శోభలన్నీ వస్తున్నాయి. గోవింద వేణు మనుమత్త మయూర నృత్తం. ఆయన ఆ బృందావనంలో ఉండే ఆ వేణువును వాయిస్తుంటే ఆ ధ్వనికి తగ్గట్టుగా చుట్టుపక్కల నెమళ్ళు డ్యాన్సులు చేస్తున్నాయరా. ప్రేక్ష్యాద్రి సాన్వపర్వతాన్య సమస్త సత్వం. సో ఈ పర్వత సానువు అంటే చర్య, స్లోప్, ఆ స్లోప్ మీద ఏ అడవి గలదో అడవిలో ఉన్న ప్రాణులు అన్నీ కూడా కేవలం నెమళ్ళు మాత్రమే కాదు, ఈ వేణునాదానికి పులకరిస్తూ ఉన్నాయి. ధన్యాస్మ మూఢమతయోపి హరిణ్య ఏతా. ఎవరా స్మ అంటే ఎవరా అర్థం, ఎవరా ఈ వేళ్ళున్నాయే వాటికి పశువులకి బుద్ధి లేదు, వాటికి బుద్ధి వికాసం లేదు. మేము మానవుల బుద్ధి వికాసం గలవాళ్ళమని మనం గొప్పలు పోతున్నామే, కానీ వాస్తవంలో మనకంటే అవే ధన్యములు. ఎందుకంటే ఏతాహ యా నందనందనముపాత్త విచిత్ర వేషం. ఈ నందనందుని చూసే ఆయన రంగురంగులన్నీ కలిగి ఉన్నాడు. శరీరమా నీలమేఘ శ్యామం పచ్చది వస్త్రాన్ని ధరించాడు. వనమాలలో ఇంకా మిగిలిన 5 ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అని ఇంక్లూడ్ చేశాడు. అందులో ఈ నెమలి పింఛం పెట్టుకుంటే ఇంకా దాంట్లో కలర్స్ వచ్చేసేది. మొత్తం 7 కలర్స్ ఆయన మీదే ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన్ని చూసి ఆయన్ని కంటతో చూస్తున్నాయి ఈ లేళ్ళు. ఆకన్య వేణురణితంచ స కృష్ణ సారాహ. ఆ కృష్ణసార మృగములు
ఆ వేణుధ్వనిని విని పూజాందదురు విరచితాం ప్రణయావలోకై, ఆ శ్రీకృష్ణునికి పూజను చేస్తున్నాయి. ఏం పూజ అంటే ప్రణయావలోకై, ఆయన ప్రేమగా అలా కళ్ళప్పగించి చూస్తూ కదలిక లేకుండా ఆ చూపుల ద్వారా, చూపులనే పుష్పములతోటి ఆయన పూజను చేస్తున్నాయి. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటై పిబంత్యః, గోవులు అవి కర్ణపుటములతోటి పానం చేస్తున్నాయి. దేని ఉత్తభిత కర్ణపుటై, ఇలా దిక్కించినటువంటి కర్ణపుటములతో, చెవి దొప్పలతోటి పానం చేస్తున్నాయి. దీన్ని శ్రీకృష్ణుని ముఖారవిందం నుంచి బయటికి వెలువడుతున్న వేణుగీతము అనే అమృతాన్ని, పీయూషాన్ని అది పానం చేస్తూ శావాస్తనస్నుత పయ కబళాస్మతస్థు, ఈ దూడలు అప్పుడప్పుడు వచ్చి పొదుగు దగ్గర పాలు తాగే ప్రయత్నం చేస్తాయి. అవి ఆ పాలు తాగబోయి ఈ వేణుధ్వనిని విని ఆ పాలు తాగకుండా అలాగే ఆ స్తనమును నోట్లో పెట్టుకుని అలా నిలబడిపోయి ఉన్నాయి ఆ దూడలు. తర్వాత ఈ ఆవులు ఏం చేస్తున్నాయి, ఆ దూడల సంగతిని మరచి నోటిలో నవ్వులుతూ ఉన్నటువంటి ఆ గడ్డి పోచలను అలాగే అట్టే పెట్టేసి ఫర్దర్గా నవలడం మానేసి అలా నిలబడిపోయి ఉన్నాయి. తస్థుర్ గోవిందమాత్మని దృశాశ్రుకళా స్పృశంత్య, దీన్ని పోతన్న గారు ఇలా అన్నారు. మమతన్ మోములు మీదికెత్తుకొని ముఖాన్ని ఇలా పైకెత్తి. సాధారణంగా ఆవు తలకాయ కింద కూర్చుంటుంది. ఇప్పుడు ఏదైనా దానికి మహాప్రేమ కలిగితే అలా పైకెత్తుతుంది, అంటే భయం కలిగిన అలా పైకెత్తుతుంది. రోమంథము సాధించి, రోమంథము అంటే నెమలు వేయటం, నమలడం ఆపేసి, హృత్ కమలాగ్రంబుల కృష్ణు నిల్పి మురళీ గానామృత శ్రేణి కర్ణములం గ్రోలుచు మేత మాని గలితానందాశ్రులై, ఆనందాశ్రువులను ఆ ప్రేమ బిందువు కన్నీటిని విడుస్తున్నాయి కదా. చిత్రితోపములై, అది చూస్తే కదలిక మెదలిక లేకపోతే ఏదో చిత్రపటం వేసిన ఆవులో ఉంది కానీ ప్రాణాలతో ఇటు అటు తిరిగి ఆవులో అనిపించటం లేదని. గోవులు సూచుచున్నవదిగో పద్మాక్షి వీక్షించితే, హే పద్మాక్షి అని ఆవిడ ఇంకొక ఆవిడని సంబోధిస్తున్నాం. ఓ పద్మాక్షి, నువ్వు ఆయన్ని చూసావా? అమ్మాయి నీ కళ్ళు బాగా పద్మాలా బాగానే ఉన్నాయి, కానీ ఆ కృష్ణుని నువ్వు ఎప్పుడైనా చూసావా? పద్మాక్షి వీక్షించితే, ప్రాయోపతంబు మునయ, నా అభిప్రాయం ఒక ఆవిడ చెప్తోంది, నా ఉద్దేశంలో ఆ చెట్ల మీద ఉన్న పక్షులు ఇవి పూర్వజన్మలో మహర్షులు అయి ఉంటారు. ప్రాయోపతంబు మునయ, పతాంబ మునయ, అమ్మ అంటే ఓ అమ్మ అని ఒక ఆవిడ ఇంకో ఆవిడతో చెప్తాం. మునయ విహగావనేస్మిన్, ఈ వనంలో, బృందావనంలో పక్షులుగా అయినాయి. ఎందుకుట? కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం, శ్రీకృష్ణుని అలా కళ్ళతో చూస్తున్నాయి, ఆయన కురిపిస్తున్నటువంటి వేణునాదాన్ని అలా జాగ్రత్తగా వింటున్నారు. ఆరుహ్యయే ద్రుమభుజాన్, ద్రుమము వేద ద్రుమము, వేదమే ఓ చెట్టు, ఆ వేదానికి శాఖలు ఉంటాయి. శాఖ అనే పదం మీరు వింటూ ఉంటారు, ఈ వేద శాఖ ఆ వేద శాఖ. వేదానికి శాఖలు, శాఖలు అంటే బ్రాంచెస్. బ్రాంచ్ అనే పదం కూడా ఇంగ్లీష్లో కూడా పన్నే. చెట్టుకి బ్రాంచ్ ఉంటుంది, నాలెడ్జ్కి బ్రాంచ్ ఉంటుంది. సో ఆ వేదముల యొక్క శాఖలు అవే వేదములే చెట్లయ్యాయి, వేద శాఖలే ఆ చెట్ల కొమ్మలయ్యాయి. ఆ వేదాలని వల్లిస్తూ ఉండే మహర్షులే ఆ కొమ్మల మీద కూర్చున్న పక్షులైనారు. వేద ధ్వని వలె అతి పవిత్రమైనటువంటి ఆ వేణునాదాన్ని అక్కడ కూర్చుని వింటున్నారు. ఎలా వింటున్నారో తెలుసిన? శృణ్వంతి మీలిత దృశ్య, అలా కడుపు విగతాన్యవాచ, మిగతా కబుర్లన్నీ కట్టిపెట్టి. పక్షులు కబుర్లు కట్టిపెట్టడం అంటే ఏంటంటే, అంటే కోతలు పూయకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా వింటున్నాయి. నద్యస్తదా పదుపధార్య ముకుంద గీతం, యమునా నది విన్నది ముకుంద గీతం. యమునా ప్రకృతి పోకరిస్తుంది శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని. కేవలం మానవులు పశువులు మాత్రమే కాదు, అసలు శిశువు వేత్తి పశువు వేత్తి గానరసము ఖని అని అంటారు. సో యమునా నది పులకరిస్తోంది. ఆవర్తలక్షిత మనోభవ భగ్న వేగా, దానికి మధ్యలో సడన్ గా సుళ్ళు తిరుగుతోంది నీరు. ఆ సుళ్ళు తిరుగుల ద్వారా తాను పులకరించిపోతున్నాను ఈ వేణునాదానికి అని సూచిస్తోంది ఆ యమునా నది.
ఆలింగన స్థగిత ముర్మిభుజైర్మురారేః గృహంతి పాదయుగళం కమలోపహారాః. ఆ యమునా నది తన సరస్సు తన ఒడ్డుకి సమీపంలో కొంచెం లోతు లేని నీళ్లలో ఉండే పద్మాలని కెరటములు అనే చేతుల ద్వారా పైకి ఎత్తి ఆ శ్రీకృష్ణుని పాదాలకి సమర్పించే ప్రయత్నం చేస్తోందా అన్నట్లుగా ఉన్నది. దృష్ట్వా తపేం వ్రజ పశూన్ సహ రామ గోపై సంచారయంతమనువేణుమితీరయంతం. ఈయన ఎండలో ఈ ఆవుల్ని వాటిని తోడుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈయనకి తర్వాత పైగా ఇంత ప్రేమగా ఈయనేమో ఈ వేణునాదాన్ని చేస్తున్నాడు. కొంచెం సేవ చేద్దాము అని ప్రేమ పెరిగి ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావళీభిస్సఖ్యుం యథా స్వవపుషాంబుద ఆతపత్రం. ఒక మేఘము శ్రీకృష్ణునకు గొడుగు పట్టినది. అంటే మీరు ఎప్పుడైనా పెద్ద మైదానంలోకి వెళ్తే గమనిస్తారు, ఓ మేఘం వస్తుంది, సడన్ గా ఒక పెద్ద ఏరియా మైదానంలో నీడ వచ్చేస్తుంది. ఇటుపక్క అటుపక్క ముందు వెనక ఎండ ఉంటుంది, కానీ మధ్యలోనే నీడ ఉంటుంది. సరిగ్గా శ్రీకృష్ణుడు ఎక్కడ నిలబడి వాయిస్తున్నాడో అక్కడ నీడ వచ్చి ఇట్లా చేసి ఆయనకి ఒక మేఘం గొడుగు పట్టి అలా ఆ వేణునాదాన్ని ఆకర్షిస్తోంది. అహంతాయమద్రిరబలా హరిదాసవర్య అబలాహ. ఓ అమలారా, ఆ పర్వతం ఉన్నదే అక్కడ ఉన్న ఒక పర్వతము బహుశా ఈ రాబోయే ఘట్టంలో గోవర్ధనోద్ధారము అనే ఘట్టం ఒకటి వస్తుంది. బహుశా దాన్ని సూచిస్తూ ఓ పర్వతాన్ని గురించి మాట్లాడుతున్నాను. నేను గోవర్ధనోద్ధారం చెప్పబోవట్లేదు, ఇంకే మాట వరుసగా చేసిన లక్క బొమ్మలో ఎన పశువులెవరు వేయుటమాని నిరచియుండాం. మంత్ర ఔషధముల మహిమము చేవల త్రాసు పాములు మెచ్చి తలలు త్రిప్ప. జాబిల్లి వెల్గున చంద్రకాంతములట్ల చేరువ శిలలెల్ల చెమగిల్ల. నవకారుణం వలె నలువప్పచి గురించి మూడు బ్రాకులు వెండి మొగ్గదొడుగా. హరిణములు కూడా పారవశ్యతను చెంది చరణములు మారి మోదబాష్పములు విడువ. ఈ మహీరుహ శాఖ పైరెక్కి తొల్లి మురడి మ్రోయించి జగన్మోహనముగా. ఇది చేస్తుంటే స్తోత్రం చేస్తుంటే వాళ్ళందరూ అలా చూస్తున్నారు, అలా అనుకుంటున్నారు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది నా చిన్నప్పుడు చదువుకున్న. సో ఈ పర్వతం ఉన్నదే ఇది హరిదాస వర్య. హరిదాసులలో కల్లా గొప్ప హరిదాసులాగా ఉంది అని వర్ణించి అని నాకు అనిపిస్తోందరా అని ఒక ఆవిడ ఇంకో ఆవిడతో చెప్తాను. ఎందుకో తెలుసునా, యద్రామకృష్ణ చరణ స్పరుశ ప్రమోద. ఆ శ్రీకృష్ణుని యొక్క బలరాముని యొక్క పాదపద్మముల స్పర్శ చేత అది పులకించినట్లున్నది. పులకించడం అంటే ఏంటంటే వెంట్రుకలు నెక్కబడుచుకుంటా. పర్వతం అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆ చెట్లు అన్ని చెట్లు ఉపాదలు లతలు అన్నీ. సో మానంతనోతి సహ గోగణయోస్తయోనియత్. పైగా అది ఏం చేస్తుందంటే హరిదాస్ ఏం చేస్తాడు, ఆ పరమేశ్వర భక్తులకందరికీ వచ్చిన వాడికి మంచినీళ్ళు కాఫీలు టీలు ఇచ్చి సేవ చేస్తాడు. అలాగే ఈ పర్వతం కూడా ఆ శ్రీకృష్ణుని అనుయాయులైనటువంటి గోవులకు గొప్ప బాలకులకు దూడలకు కూడా ఎంతో మానంతనోతి, ఎంత మర్యాద చేసేస్తున్నాడు, ఎంత సేవ చేసేస్తున్నాడు. ఎలాగంటే పానీయసూయ వస కందర కందమూలై. వాళ్ళకి త్రాగడానికి నీళ్లు సప్లై చేస్తున్నాడు, తినడానికి కందమూలాలని ఇతర ఫలాలని కాయలను కసరులను సప్లై చేసేసి ఒక హరిదాస్ ఎలాగైతే ఆ పరమేశ్వరుడికి సేవ చేసేస్తున్నాడు అలా చేసేస్తున్నాడు. అలా ఈ పర్వతము ఎంత గొప్ప హరిదాసు వర్ణించారు. ఏమండి ఇంకా వింటారా కొంత? ఇదే మోడల్లో వింటారా కొంత? ఏదైనా కథ చెప్పమంటారా ఇదే ధోరణిలో? ఎందుకంటే మీరు చాలా ఉన్నత స్థాయికి చెందిన శ్రోతలు, మీకు కథలు తెలియని శ్రోతలు. సో హంత చిత్రమబలా శృణుతేదం. అబలాహ ఇదం శృణుత. ఓ అమలారా, ఇది విన్నారా మీరు? ఏమిటో తెలుసునా, హారహాస ఉరసి స్థిత విద్యత్. శ్రీకృష్ణుడు ఇటు నడిచేస్తుంటే
ఆయన మెడలో మెరుపులాగా ఉన్నాయి హారాలు. ఎందుకంటే ఆయన ఓ మేఘంలో ఉంటాడు. సో మేఘానికి మెరుపు అన్నట్టుగా హారహాస ఉరసి స్థిత విద్యుత్ నందసూనురయమాత్త జనానాం నర్మదో ఎరుహి పూజిత వేణు. హృదయంలో దుఃఖంతో బాధపడుతున్న జనులకి కూడా తన యొక్క వేణునాదంతో ఆ హృదయ దుఃఖాన్ని పోగొట్టేస్తూ ఆయన నర్మద గొప్ప శాంతిని, శర్మద గొప్ప ఆనందాన్ని హృదయానికి కలిగిస్తూ వేణువును వాయిస్తున్నాడు. బర్హిణస్తవ కథాతు పలాశై బద్ధమల్ల పరిబరహ విడంబ. ఆయన ఏం చేశాడంటే ఈ మల్లులు ఈ జుట్టు యుద్ధం చేసేప్పుడు, మల్ల యుద్ధం చేసేప్పుడు జుట్టు మొహం మీద పడకుండా ఉండడం కోసం దాని చుట్టూ ఒక బండాన ఒకటి పెడతారు, ఒక రిబ్బన్. ఆ రిబ్బన్ మీద నిక్ అని ఇలా ఒక టిక్ మార్క్ కూడా ఉంటుంది. ఆ కంపెనీ వాడు టెన్నిస్ ఆటలో వాళ్ళు. సో అలా ఆ టిక్ మార్క్ ఉన్నది ఈయనకి. సో అలాంటి మీరు ఎలా చెప్తే అర్థం అవుతుందో నేను ఆ కృష్ణార్థం ఇచ్చాను. ఆ బండ అదొకటి కట్టేది ఆవిడ కట్టి పంపించింది. బంగారం లాంటి పచ్చని బట్ట మంచి రిబ్బన్ ఒకటి కట్టి పంపించింది తలకి. ఆ రిబ్బన్లో ఈయనేమో దీన్ని గుచ్చుకున్నాడు, ఈ నెమలి ఈకలు గుచ్చుకున్నాడు. అసలు ముందు అడవిలోకి రాగానే మంచి ఫస్ట్ క్లాస్ నెమలి ఈకలు 4-5 పోగేసుకుని వాటిల్లో ఉన్న వాటిల్లో కల్లా మంచి అందమైన ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ రిబ్బన్లో పెట్టుకోవడం. కదిహి చిత్సబల ఆడి సగోపై గాస్సమాహ్వయితి యత్ర ముకుంద. ఆయన గోపబాలకులతో కలిసి ఓ చోట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటే ఈ లోపల ఆవులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే వేణువుని పొట్ట కట్టిన గుడ్డలోంచి వేణువుని బయట తీసి దాన్ని గానం చేసి వాటినన్నింటినీ వెనక్కి మళ్ళీ వినిపిస్తున్నాయి. అవి అటు వెళ్ళడం మానేసి వెనక్కి వచ్చేస్తున్నాయి వేణువు వాయిస్తూ. సో హీ హ్యాస్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్. వనలతాస్తరవ ఆత్మని విష్ణు వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యా. వనలతలు, ఈ లతలు ఏ చెట్ల మీద పాకి ఉన్నాయో ఆ చెట్లు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు సర్వభూతావాసుడు కేవలం ఈ చోటు తిరిగేటువంటి పశుపక్ష్యాదులు మానవులలో మాత్రమే కాక మాయందు కూడా నిలిచి ఉన్నాడు అని ప్రకటిస్తున్నాయి. ఎలా ప్రకటిస్తున్నాయి? పుష్పఫలాఢ్యా, పుష్పములతోటి ఫలములతోటి నిండి ఆ పరమేశ్వరుడు మాలో లేకుంటే మేము ఇంత అందంగా పూసి ఫలించగలమా అని అవి ఏం చేస్తున్నాయంటే తమయం నుండే విష్ణువుని ప్రకటిస్తున్నవై. ప్రణత భార విటపాహ, ఆ పళ్ళు పువ్వులతోటి బరువెక్కినటువంటి కొమ్మలు వంగి ఉన్నవై. ప్రేమ హృష్ట తనవో బహురుషుస్మ. ఈయన ఆ చెట్టు కింద, అలాంటి చెట్ల కింద నిలబడి వేణుగానం చేస్తుంటే అది ఆనందంతో పులకరించి ఒళ్ళు గగురు పొడిచి, అంటే గాలి వీచిందని అర్థం, గగురు పొడిచి ఆ పుష్పాలని ఆయన మీద వర్షిస్తుంది. ఎంత బాగా పాడేవయ్యా, శభాష్ నీకు అని ఆయన మీద ఆ పుష్పాలను వర్షిస్తుంది. దర్శనీయ తిలక, దర్శనీయ తిలక అంటే చాలా అందమైన బొట్టు పెట్టుకున్నాడు. తిలకం అంటే బొట్టు, లేకపోతే దర్శనీయానాం తిలక, అందమైన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉన్నవాడు. బోత్ వేస్. వనమాలా దివ్యగంధ తులసి మధుమత్తై అలికులైరలఘుగీతమభీష్టమద్రియన్యరుహి సంధిత వేణు. ఆయన వనమాలను ఒకటి వేసుకున్నాడు. ఆ వనమాల నిండా ఇంతకుముందు మనం చేసినట్టుగానే పద్మాలు ఇతర పుష్పాలు ఉండేప్పటికీ వాటి సుగంధానికి, వాటి ఎందు ఉండే మధువుకి, అప్పుడే కొత్తగా త్రెంచుకొచ్చి పెట్టుకున్న పువ్వులు కదా, వాటికి ఆకర్షింపబడిన తుమ్మెదలు వచ్చి ఇక్కడ ఈ వనమాల చుట్టూ ఎగురుతో ఝమ్మని శబ్దాన్ని చేస్తుంటే ఆయన అదే సమయంలో వేణువు వాయిస్తుంటే ఈ వేణువు వెనుక శృతిని సవరిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ తుమ్మెదలు. సరసి సారస హంస విహంగా చారు గీత హృత చేతస ఏత్య. ఇంతలోకి ఒక చిన్న సరస్సు కనపడింది. ఆయన ఆ సరస్సును చూడగానే ముగ్ధుడై దాని సౌందర్యానికి ఆకర్షితుడై దాని ఒడ్డున చతికిలబడి వేణువును వాయించడం మొదలుపెట్టాడు. ఆ సరస్సు మధ్యలో సారస పక్షులు, చక్రవాక పక్షులు, జలపక్షులు ఆ సరస్సు మధ్యలో ఇటు అటు పచారణ చేస్తూ ఉన్నటువంటి పక్షులు ఈ వేణునాదాన్ని విని అలాగా వలస పెట్టి ఆయన ఉన్న చోటికి ఒడ్డు దాకా వచ్చేసి ఆ జలంలో కదలిక లేకుండా నిలబడి ఆ వేణునాదాన్ని ఆస్వాదన చేస్తున్నాడు.
వాటికి వినిపిద్దామని ఆయనకి మనసు పుట్టింది, వాటికి వినిపించినాడు. హరిముపాసతే యత అవి ఎలా ఉన్నాయంటే శ్రీహరిని ఉపాసన చేస్తున్నటువంటి మహర్షుల్లో ఉన్నాయి. ఎందుకంటే మీలిత దృశో ధృతమౌనా, సరిగ్గా ఆయన ఉన్న చోటకు వచ్చేసి ఆయనకేసి అలా చూస్తూ కళ్ళు మూసేసుకుని మౌనంగా బెకబెకలాడటం మానేసి అలా చూస్తూ ఉండిపోతే మహర్షులు తపస్సు చేసే మహర్షుల్లాగా భాషించినవి. మహదతిక్రమ విశంకిత చేతాహ, పైన ఓ మేఘం వెళ్తోంది, మేఘం వెళ్తూ గర్జిద్దాం అనుకునేప్పటికి వెనకాల నుంచి తప్పు అని ఓ పెద్ద మేఘము హెచ్చరిక చేసింది. ఆయన అక్కడ వేణువు వాయిస్తుంటే నువ్వు గర్జిస్తావా అంటే ఈ మేఘం ఉంటుంది మంద మంద మనుగర్జతి మేఘ, అబెబే నేను డోలు ధ్వనిని ప్రొవైడ్ చేయడానికి సిద్ధపడుతుంటే నువ్వు అలా కంగాపడతావేమి అని ఈ మేఘము అనుగర్జతి. అనుగర్జతి అంటే ఎకంపెనీ, ఎకంపెనీ అంటారు చూడండి. ఆ విధంగా మందం చాలా మెల్లమెల్లగా డబడబ అనేది ఆ వేణునాదానికి తగ్గటువంటి ఈ అకంపెనిమెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సుహృదమభ్యవరుషత్ సుమనోభి ఛాయయాచ విదధత్ ప్రతపత్రం. ఇందాక మనం అనుకున్నట్టుగానే ఆ నీడ ద్వారా ఆ శ్రీకృష్ణునికి గొడుగు పట్టినటువంటి ఆ మేఘము ఈ వేణునాదం యొక్క ధ్వనికి ఆనందాన్ని ఆపుకోలేక మనకు సుహృదం, ఆయన సర్వభూత సుహృత్, సకల ప్రాణులకు సుహృత్ ప్రీతుడు, ఆత్మస్వరూపుడు కనుక ఆ మేఘము ఆ ఆనందాభినివేశం చేత ఆయన మీద పుష్పాలని వర్షించింది, పుష్పాల లాంటి నీటి బిందువులను వర్షించినది. సో ఈ విధంగా సవనశస్తదుపధార్య సురేషాః, ఎవరో దేవలోకంలో చెప్పారు, ఎవరో శ్రీకృష్ణుడి కింద బృందావనంలో ఆయన వేణునాదాన్ని వాయిస్తున్నాడు ఈ టైంలో, దిస్ ఇస్ ది టైం అని చెప్తే వాళ్ళు పరుగులు ఎత్తుకుని వచ్చారు. మళ్ళీ ఎంతోసేపు వాయిస్తాడో వాయించడో. సో ఇంద్రుడు ఇతర దేవతలు వీళ్ళందరూ వచ్చారు. నారదులు తుంబురులు కూడా వచ్చారు. ఆకాశంలో ఎక్కడో కనపడకుండా వింటున్నారు వాళ్ళు. కవయ ఆనమిత కంధర చిత్తాహ, వాళ్ళు ఇలా తలలు ఉంచి కళ్ళు మూసుకుని తొలక ఇలా ఊపుతో వింటున్నారు. కష్మలంయయురనిశ్చిత తత్వాహ, ఇంద్రుడు చూశాడు ఇటు కేసు, ఒకసారి తల తిప్పి చూస్తే నారదుడు ఇటువైపు కనపడ్డాడు, తుంబురుడు ఇటువైపు కనపడ్డాడు. కనపడితే ఆయన అడిగాడు ఏ రాగము అదే అడిగాడు. అడిగితే కష్మలంయయు, వాడు వేలమొహాలు వేశాడు. అనిశ్చిత తత్వాహ, ఈ వేణునాదం మాకు తెలుసున్న రాగాల్లో రావడం, వాళ్ళ నీ రాగం పేరు మాకు అక్కర్లేదు, బాగుంది వేణునాదం అని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రాగం పేరు తెలియకపోతే నష్టం వచ్చింది. సో వేణునాదాన్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు సంగీత పండితులు, మ్యూజికాలజిస్ట్ అవ్వాలంటే అక్కర్లేదు. వేణునాదాన్ని పశువులు కూడా ఎంజాయ్ చేసేస్తారు. సో ఆ విద్యార్థులకు, సంగీత విద్వాంసులు వాళ్ళు, మణికూబరుడు, తుంబురుడు ఇత్యాదయ వాళ్ళెవరికి కూడా ఈయన వేణునాదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, ఏ శాస్త్రం ఇది, మనకి తెలుసున్న ఏ జ్ఞానంలోకి ఇది ఫిట్ కాటలేదైనా ఆశ్చర్యపు. కష్మలయ్యు గుచ్చి ఇచ్చేవారు. నానా ఇవాళ 40 గోవులను తోలుకెళ్తున్నావు నువ్వు అని ఓ మాలలో 40 మణులు గుచ్చి ఆ మాల చేతిలో పెడితే ఆయన బొడ్లో దోపుకునేవాడు ఆ మాల. ఆయన వాపసు వచ్చే టైంలో ఈ మాల తీసుకున్నాడు, ఎన్నున్నాయి మా అమ్మాయిలో ఇచ్చింది అని లెక్కెట్టుకున్నాడు. 40. ఇప్పుడు గోవులను లెక్కెట్టాడు. సరిపడిందని ఆ మాల లోపల పెట్టుకున్నాడు. మాలయా దయిత గంధ తులస్య, అంతకుముందే ఇంతకుముందు పొద్దున్న వేసుకున్న వరమాలని పక్కన పెట్టి తులసి అడవి తులసి మాలను ఒకదాన్ని తయారు చేసి మెడలో వేసుకున్నాడు. వేసుకుని ఇంకా వాపసు బయలుదేరాడు. వాపసు బయలుదేరుతుంటే మధ్యదారిలో ఇంకోసారి వేణువు వాయించాలని ఆయన కనిపించి అలా నిలబడి ఉండగానే తన పక్కనున్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడే బహుబాలకుడు, వాడి భుజం మీద చేసి ప్రణయినోనుచరస్య యదాంశే, వాడి భుజం మీద ఇలా వేణువు వాయించాలంటే కొంచెం వంకరగా నిలబడాలి. ఇలాగా వంకరగా నిలబడాలంటే భుజం మీద చేయవేసేందుకు ఏదో పక్కన చెట్టు చేమ ఉంటే పర్వాలేదు, లేకపోతే మనిషి ఉండాలి. వాడి భుజం మీద చేయలేదు, నువ్వు ఇలా రావాలని వాడి భుజం మీద చేయవేసి ఈ వేణువు వంకరగా నిలబెట్టి ప్రేక్షిపన్ భుజమగాయత యత్ర, అలాగా వచ్చి దాంట్లో నిలబడి ఓ కొద్దిసేపు వేణువు వాయించినాడు. సో వనిత వేణురవ వంచిత చిత్తాహ, ఈ లేళ్లు ఇటు చెగ తిరుగుతూ ఉన్నాయి అడవిలో, కానీ ఈ వేణుధ్వని వినపడేప్పటికీ అవి తమ మనస్సు మీద తమ పట్టు కోల్పోయినవి. వంచిత చిత్తాహ, ఇంకా తమ వశంలో తాను లేక అలా ఇంటికేసి వచ్చేసి కృష్ణమన్వసత కృష్ణ గృహిణ్య, భవిష్యత్తులో ఈ శ్రీకృష్ణుడు
వచ్చేటనగానే ఈ రుక్మిణి, జాంబవతి ఎట్సెట్రా వీళ్ళందరూ, సత్యభామ వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ వచ్చేసి ఇలా ఆ రకంగానే కృష్ణ గృహిణులలాగా ఈ వేళ్ళు కూడా ఈ వేణు ధ్వనిని విని ఆయన దగ్గరికి వచ్చేసినాయి. గుణగణార్ణవ మనుగమ్య హరిణ్య, సకల కళ్యాణ కూడా సంపన్నుడు, అతి మధుర దివ్య మంగళ విగ్రహం గలవాడు. ఆయన అలా చూస్తూ ఈ వేళ్ళు చుట్టూ చేరి గోపిక ఇవ విముక్త గృహాశాహ, ఇక మనం ఇంకా ఇళ్ళకి వెళ్ళక్కర్లేదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ మన గుంపులో మనం కావాల్సినటువంటి సందర్భాలు లేదా అన్నట్టుగా అన్నింటినీ విడిచిపెట్టేసేయా అన్నట్టుగా ఆయన చుట్టూ చేరి ఆ వేణునాదాన్ని ఈ వేళ్ళు ఆస్వాదిస్తున్నాయి. వత్సలో వ్రజగజాం వ్రజగవాం యదగద్ధ్రో వంద్యమాన చరణ. ఆయన గోప బాలకులకు, గోవులకు కూడా అత్యంత ప్రీతి పాత్రుడు. వాళ్ళందరూ కూడా ఆయన్ని మహాప్రీతిగా ఆత్మరూపంగా ప్రేమిస్తూ ఉండేవారు. వంద్యమాన చరణ పథివృద్ధి, ఆయన దారికి వచ్చేస్తుంటే, అడవి విడిచిపెట్టి గ్రామంలో ప్రవేశిస్తుంటే పెద్దలు కూడా ఎంతో ప్రేమతో ఆయన్ని చూసి ఆనందిస్తూ ఉండేవారు. కృత్స్న గోధనము పోహ్య దినాంతే, లోపల సాయంకాలం అయింది, ఒక్క గోవు కానీ గోడ కానీ తేడా రాకుండా వాటినన్నింటినీ కూడా మళ్ళీ పోగు చేసుకుని జాగ్రత్తగా ఆయన గ్రామంలో ప్రవేశిస్తున్నాడు. గీత వేణు రనుగేడిత కీర్తి, వేణువు ఎంత తృప్తిగా మనస్సుకి నచ్చినంత వేణుగానం చేయడం కూడా పూర్తయింది సాయంకాల మధ్యాహ్న సమయంలో. అది కూడా పక్కన పెట్టేసి అందరూ దేవతలు వేదములు ఆయన కీర్తిని గానం చేస్తూ ఉండగా ఆయన సాయంకాల సమయంలో మళ్ళీ ఆ గొల్లపల్లిలో ప్రవేశించాడు. ఉత్సవం శ్రమరుచాపి దృశీనాం ఉన్నయన్ కురరజశ్చురిత స్రక్, ఆయన చాలా శ్రమపడి రోజంతా తిరగడంతో ఉన్నాడు, ఒళ్ళంతా చెమట పట్టి ఉన్నది. తర్వాత ఆ గోధూళంతా ఒళ్ళంతా పడింది, బట్టలన్నీ ధూళి దోసలితములై ఉన్నాయి. అయినా కూడా అంతలా అలసిపోయి ధూళి దోసలితులై ఉన్నా దృశాంసవం, ఆయన చూస్తే కళ్ళకి పండవలాగా ఉన్నాడు. దిత్సయైతి సుహృదాశిష ఏష, వస్తూ అంటే ఒక్కొక్క గుమ్మం దగ్గర వెళ్ళిదారా రేపొద్దున చూద్దాం, వెళ్ళిదా రేపొద్దున చూద్దాం, ఎవరికి వాళ్ళకి వీడుకోలు చెప్తూ ఆయా గుమ్మాలలోకి వాళ్ళ తల్లుల దగ్గరికి ఆ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ గోవులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా లాస్ట్కి వస్తుంది. అలా వస్తూ ఇదిగో వచ్చారు. ఏష దేవకి జఠర భూరాజ, ఇదిగో ఈ శ్రీకృష్ణచంద్రుడు మన ఇంటి దాకా వచ్చేసాడు అని ఈ యశోద చుట్టూ ఉన్న గోపికలు ఆవిడతో చెప్తున్నారు. అమ్మా ఇదిగో రమ్మ తయారయ్యాడు మీ పిల్లాడు. యదుపతిర్విరదరాజ విహార, చూడు ఏనుగు గుణం వచ్చినట్టు వచ్చేస్తున్నాడు చూడున్నారు. యామిని పతిరివైషదినాంతే, ఒకవైపున ఆకాశంలో సాయంకాలం అయిపోయి చీకట్లు పడబోయే ముందు చంద్రుడు చెరచెర ఎలా అయితే వస్తున్నాడో అలాగే ఈయన కూడా అలాగే ఏనుగు గుణలా నడిచి మన ఇంటికి వచ్చేస్తున్నాడు. ముదిత వక్ర ఉపయాతి, ఆయన ముఖంలో ఆనందం తప్ప ఒక అలసట కానీ ఒక దుఃఖ లేశమైనా కూడా ఆయన ముఖంలో లేదా ఆనంద స్వరూపుడు ఆయన. దురంతం మోచయన్, మనకు ఆయన చూడగానే అంతకుముందు దాకా ఉండేటువంటి చింతలన్నీ కూడా మరిచిపోతాము. వ్రజగవాం దినతాపం, ఆయనతో కలిసి వచ్చినటువంటి గోవులు కూడా ఆ పొగలంతా తిరిగిన శ్రమని మరిచిన వారున్నట్టున్నాయి. ఆయన వచ్చేశాడు, ఆయన చూడండి. శీశుకోవాచ ఏవం వ్రజ స్త్రియో రాజన్ కృష్ణలీలానుగాయతి. హే మహారాజా, ఆ గోపికలు ఆ గొల్లపల్లిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రేమిరేహ సుత చిత్తాన్, రాత్రి సాయంకాలం నుంచి పొద్దున దాకా ఈ పిల్లలకి శ్రీకృష్ణుడికి అలంకారాలు చేయడం, వాళ్ళతో ఆటలు పాటతోటి గడిపేవారు. నిద్రపోయినప్పుడు నిద్రపోయేవారు. పొద్దున్న శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళగానే తచ్చిత్తాహ తన్మనస్కా మహోదయా, వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి, స్మృతులు, చిత్తమంటే స్మృతులు, వాళ్ళ స్మృతి సంతానం ఏదైతే, స్మృతి ప్రవాహం ఏదైతే కలదో అది ఈ సర్వము శ్రీకృష్ణుడు ఎందే. సంకల్పం వచ్చినా స్మృతి వచ్చినా సర్వము శ్రీకృష్ణుడు ఎందే అర్పించి ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు కూడా ఆ విధంగా మహోదయ వారు మహాభాగ్యాన్ని పొంది ఉన్నారు సుమా అని. ఇది వేణు గీతము, యుగళ గీతము అని 2 గీతాలు మీకు కలిపి చెప్పాను. 10:30కి కదా మనం ఆపేది, అప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు గోపికా గీతము అని ఒకటి ఉన్నది, అది చెప్తున్నాను. ఈ ఘట్టాలకి
ఒక ఫలశ్రుతి కూడా ఉన్నది. ఆ ఫలశ్రుతి గోపికా గీతం అయ్యాక మీతో అంటాను. గోప్య ఊచు, గోపికలు ఇలా వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. జయతి తేధికం జన్మనా వ్రజ. ఇది ఒక కొత్త వృత్తం. ఒక్కొక్క గీతానికి ఒక్కొక్క మధురమైన వృత్తం ఉంటుంది. సంగీత విద్వాంసులు ఇంకా బాగా దాన్ని అనగలుగుతారు. సో హే శ్రీకృష్ణ, వ్రజ తే జన్మనా అధికం జయతి. నీవు పుట్టిన నాటి నుండి కూడా చాలా సర్వమంగళపూర్ణంగా సర్వాంగ సుందరంగా మరింత ఇనుబడించినటువంటి శోభతో ప్రకాశిస్తోంది. ఎందుకో తెలుసునా? శ్రయత ఇందిరా శశ్వతత్రహి. ఎందుకంటే నీవు వచ్చిన క్షణం నుంచి కూడా ఆ ఇందిర లక్ష్మీదేవి ఇక్కడే శాశ్వతంగా మకాం పెట్టేసి ఉన్నది సుమా. లక్ష్మి అంటే సంపద, శోభ రెండు కలిస్తే లక్ష్మి అవుతుంది. సో ఆశ్చర్యమే ఉంది. లక్ష్మీదేవి మకాం పెట్టిందంటే ఈ గొల్లపల్లిలో ఇక్కడ లోటే ఉంటుంది. దయిత దృశ్యతాం దిక్షుతావకాహ త్వయి ధృతాసవస్వాం విచిన్వతే. హే శ్రీకృష్ణ, నీవు మమ్మల్ని అందరినీ ఈ గ్రామంలో విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయావు. మళ్ళీ సాయంకాలం దాకా కనపడవు. సాయంకాలం తొందరగా వెనక్కి రాసుమా. ఎందుకంటే మేము నీకోసమే ఎదురు తెన్నులు చూస్తూ ధృతాసవ నీయన్నే మా ప్రాణాలను పెట్టుకుని ఇక్కడ వెచ్చి చూస్తూ ఉన్నాము. వీఆర్ వెయిటింగ్ వెరీ యాంక్షస్లీ ఫర్ యువర్ ఫర్ సీయింగ్ యూ అని అంటున్నాను. విషజలాశయాక్షసాత్. ఆ కాళీయుని యొక్క విషముతో నిండిన జలములను త్రాగి మా ఆవులు మా పిల్లలు మరణిస్తే నీవే రక్షించినావు. వ్యాళ రాక్షసాత్. ఆఘాసుల నుండి భయంకరమైన రాక్షసుని యొక్క నోటిలోకి వెళ్ళి మరణించిన మా వాళ్ళందరినీ నీవే రక్షించినావు. వర్షమారుతాత్. గోవర్ధనోద్ధార ఘట్టం అయిపోయినప్పుడే. సో ఇంద్రుడు కోపించి మా మీద పిడుగుల వర్షాన్ని కురిపిస్తే కూడా మళ్ళీ నువ్వే రక్షించినావు. వైద్యుతానవాత్. ఓసారి అడవిలో ఒక దవానలం ఏర్పడితే దాని నుంచి కూడా ఆయన రక్షిస్తాడు. ఈ విధంగా వృషమయాత్మజాత్. ధేనుకాసురుల నుంచి, ఇతర రాక్షసుల నుంచి. విశ్వతో భయాత్. ఏ వైపు నుంచి ఏ భయం వచ్చే సందర్భం ఉన్నా సరే ఆ భయాన్ని నుంచి నీవు మమ్మల్ని రక్షించినావు. భయం రక్షితాముహు. అనేక పర్యాయములు మేమందరము కూడా నీ చేత రక్షింపబడినాము. నఖలు గోపికానందనో భవాన్. మా అభిప్రాయంలో నీవు మాలాంటి మరో గోపిక యశోదమ్మ కొడుకని మేము అనుకోవటం లేదు. అఖిల మరేమి అఖిల దేహినామంతరాత్మదృక్. నీవు మా అభిప్రాయంలో కేవలం ఒక తల్లి కొడుకు కాదు, సకల ప్రాణుల యొక్క అంతరాత్మ రూపంగా ఉండే దృక్, ద్రష్టవి, ద్రష్టస్వరూప ఆత్మచేతనుడవు. విఘన సాక్షితో విశ్వగుప్తయే. మరి ఇక్కడ ఎందుకు వచ్చాడు అంటే బ్రహ్మగారు నిన్ను లోకముల కళ్యాణము కొరకు ప్రార్థించగా నీవు ఇక్కడ అవతరించావు. సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. ఈ సాత్వతులు అంటే గోపుల యొక్క గోపాలకుల యొక్క వంశంలో నీవు ఉదయించినావు. అయితే గోపాలకుల వంశంలో ఉదయిస్తే మరి ఏదో ఒక తల్లి కడుపును పుట్టాలి కదా. మరి నువ్వేమో యశోద తల్లి కడుపును పుట్టినవాడు కాదంటున్నావు. ఈయన మరి ఎలాగ పుట్టాడంటే సఖే సహాఖే, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అని ఒక శ్లేష అక్కడ. లేదా మామూలుగా సఖే ఓ అక్క లేదా అమ్మ అని ఒక ఆవిడ ఇంకో ఆవిడ సంబోధిస్తుంది. సఖే సహాఖ్యే ఏదైనా. విరచితాభయం వృష్ణి ధుర్యతే శరణమీయుషాం సంస్కృతేర్భయాత్. ఎవరైతే ఈ భయంకరమైనటువంటి కామక్రోధాది దోషపూర్ణమైన సంసారములకు భయపడి నిన్ను శరణు వేడుతారో, హే వృష్ణి ధుర్య, వృష్ణి వంశ శ్రేష్ఠ, వారికి నీవు అభయాన్ని ఉసుగుతూ ఉంటావు. కర సరోరుహం, నీ పద్మము వంటి చేయి. కాంత కామదం, నిన్ను ప్రేమించే వారికి సమస్తములైన కళ్యాణములను ఇచ్చేటువంటి ఆ చేతిని. శిరసి ధేహిన శ్రీకరగ్రహం, లక్ష్మీదేవి యొక్క చేతిలో చేయిని పట్టుకుని ఇలా ఇలా ఆడిస్తూ ఉండేటువంటి ఆ నీ చేతిని మా శిరస్సుపై ఉంచవలసినది. తవ కథామృతం తప్త జీవనం, నీ యొక్క గాథ అనేటువంటి అమృతము సంసార తాప తత్వమైనటువంటి వారికి ప్రాణాన్ని పోస్తుంది. జీవనం మందు. లోపల ఏదో మహావ్యాధితో బాధపడుతున్న వాడికి మందు వేస్తే వాడు లేచి కూర్చుంటాడు, ఆ రోగం పోయి. ఆ విధంగా తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం. మహాకవులు వ్యాస
వ్యాసుడు మొదలైనటువంటి మహాత్ములు, కాళిదాస, వీరాశుక, ఇలాంటి ఎంతో మంది కవులు ఈడితం దీన్ని కొనియాడుతూ ఉంటారు. కల్మషాపహం, హృదయంలో ఉండేటువంటి కల్మషములను, అసూయ, ద్వేషము ఇలాంటి దోషాలని కూడా అది పోగొడుతూ ఉంటుంది. శ్రవణ మంగళం, వినగానే సమస్త మంగళాన్ని తీసుకొస్తుంది. శ్రీమదాతకం, శ్రీ శోభా సంపద వాటిని విస్తరింపజేస్తుంది. భూమి గృణంతి ఏ భూరిదో భూరిదా జనా, అటువంటి నీ కథామృతాన్ని ఎవరైతే భూలోకంలో చెప్పుకుంటారో, వింటారో, వాళ్ళు గొప్ప గొప్ప దానాలు చేసి ఆ పుణ్యాన్ని అనుభవిస్తున్నారు మనం చెప్పవచ్చు. భూరిదా జనా. చలసి యద్వ్రజాచారయన్ పశూన్, హే శ్రీకృష్ణ, నీవు ఈ గోపాలకుల పల్లె నుండి బయలుదేరతావు పొద్దున్నే. ఈ ఆవులన్నింటినీ తోలుకుంటూ వెళ్తుంటే నలిన సుందరం నాథతే పదం, పద్మము లేక కలువ వలె అతి మధురమైన, అతి మృదువైనటువంటి నీ పాదములు ఏవి కలవో ఇవి శిల తృణాంకురై సేదతీతిన, చిన్న చిన్న రాళ్ళు, పదునైనటువంటి దర్భగడ్డి, ముళ్ళు మొదలైన వాటిచే అవి కందిపోతూ ఉంటాయేమో అని మేము బెంగ పెట్టుకుని ఇక్కడ కూర్చున్నాము. నహ కలిలత మనః అంతగచ్చతి, ఓ హే ప్రియ, మాకందరికీ ప్రియమైన హే శ్రీకృష్ణ, నీ పాదాలు కందిపోతాయేమో అని మా మనస్సులు కందిపోతున్నాయి. నీ పాదాలు కందేయో లేదో మాకు తెలియదు, కానీ మా మనస్సులు మాత్రం చాలా కల్మషాన్ని పొందుతున్నాయి. అటతి యద్భవానన్నికాననం, సాయంకాలము పొద్దున్న మాకు కొద్దిసేపు కనపడతావు, పొగలంతా అడవిలోనే కాలక్షేపం చేసేస్తున్నావు. అన్ని కాననం, అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడకుండా. త్రుటియుగాయతే త్వమపశ్యతాం, నిన్ను చూడకుండా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మాకు ఒక క్షణము ఒక యుగము వలె భాషించుతున్నది. ఎందుకంటే కుటిల కుంతలం శ్రీముఖంచతే, ఎంతో శోభాయుతమైన నీ ముఖము కుటిల కుంతలం, వంకర గింగిరులు తిరిగిన లేదా గిరజాలు తిరిగినటువంటి ఆ ముంగురుల ముఖం మీద పడుతుంటే చాలా అందమైనటువంటి నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము. తీరా నువ్వు సాయంకాలం వచ్చాక చూడొచ్చు కదా అంటే జడ ఉదీక్షతాం పక్ష్మభృదృశాం, సాయంకాలం వచ్చాక చూద్దాము అంటే ఈ కనురెప్పపాటుని మాకు సృష్టించినటువంటి ఆ బ్రహ్మ వాడంతటి మూర్ఖుడు ఇంకొకడు. జడ పక్ష్మకృత్ దృశాం పక్ష్మకృత్, ఈ కన్నులకు కనురెప్ప అనే దాన్ని ఒకదాన్ని పెట్టాడేవాడు, వాడు ఎదురు పెట్టాలని. నీ ఉన్న కొద్దిసేపైనా నిన్ను కనురెప్ప వాల్చకుండా చూసే భాగ్యం లేకుండా చేశాడు ఈ జడుడైన బ్రహ్మ అని బ్రహ్మని నిందించినాడు అని. ఈ విధంగా ఆ గోపికలు ఈయన యొక్క మహిమని గానం చేస్తారు. సో ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో గీతాలు ఉన్నాయి. ఇక్కడ భ్రమర గీతము అని ఒకటి ఉన్నది, కేవలము తుమ్మెదలకు సంబంధించి పెద్ద పెద్ద వృత్తాలు. సో కేవలము కవితాపరమైన వర్ణన మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఈ రాస పంచాధ్యాయి ఏదంటారు దీన్ని, 5 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో నేను అధ్యాయాలు 2-3 అధ్యాయాలను నేను కవర్ చేశాను. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ విస్తారమైన వృత్తాంతాన్ని, శ్రీకృష్ణుని యొక్క మహిమ యొక్క గానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు ఫలశ్రుతి చెప్తారని చూశారు. ఈ ఫలశ్రుతి ఏమంటే ఎవరికైనా హృదయ రోగం ఉన్నట్లయితే అది పోతుంది. హృదయ రోగము అనేక రకాలు, అన్ని రోగాలకి మూలం హృదయ రోగమే. హృదయ రోగము అంటే హృదయంలో తీవ్రమైనటువంటి కామనలు, అదో పెద్ద రోగం, అది పోతుంది. ద్వేషభావం ఉంటే పోతుంది. ఆ బిగ్గర్ పిక్చర్ తెలిసినట్లయితే అది పోతుంది. తర్వాత హృదయంలో ఏదైనా దుఃఖాలు, గతంలో గడిచినటువంటి ఘటనలను ఆధారంగా చేసుకుని ఏదైనా దుఃఖాలు, శోకాలు ఉన్నట్లయితే అవి డైల్యూట్ అవుతాయి. లిటరల్ గా చెప్తే స్వామి అఖండానంద చేయని వారు లిటరల్ గా వై యూ గివ్ సో మెనీ మీనింగ్స్. అక్కడ ఆయన ఏమంటున్నాడు, హృదయ రుక్ అంటే హృదయ రోగం పోతుంది అంటున్నాడు. అంటే హృదయము అంటే గుండెకి సంబంధించిన రోగాలు పోతాయి అని అర్థం. అలాగే చెప్పుతారు. అంచేతనే ఎవరైనా హృదయ రోగంతో బాధపడే వాళ్ళు ఉన్నట్లయితే ఏదైనా ఆపరేషన్ అది చేయించుకున్న తర్వాత డాక్టర్ సలహా చెప్తాడు, ఎవరిని మీరు ఏ కలతలు పెట్టుకోకుండా, కోపాన్ని తెచ్చుకోకుండా ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి అని సలహా చెప్తాడు. ఎలాగో విశ్రాంతి తీసుకోవాలి, అది చేతనైతే అసలు ఈ హృదయ రోగమే వచ్చింది కాదు. సో ఇది పెళ్లి కుదిరితే పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుందని హౌ టు బ్రేక్ దిస్ విషస్ సర్కిల్, వేర్ టు బ్రేక్, హౌ టు బ్రేక్. కాబట్టి
అటువంటి హృదయ దోషము అంటే బ్లడ్ ప్రెషరు, ఇతర కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కనుక ఈ రాసపంచాధ్యాయం జాగ్రత్తగా దాంట్లో కథా కమర్షం ఏమి ఉండదు. కేవలము ఒక భావనా ప్రపంచంలో విహరించడం మాత్రమే ఉంటుంది. అది ఆ భావుకత ఉండాలి. మనిషి కవితా సౌందర్యాన్ని ఆరాధించే నేర్పు కలవాడై ఉండాలి. అది కేవలము మహాత్ములతోటి సంఘం వల్ల, చక్కటి కావ్యములను ఇతరములైన ఉన్నత స్థాయికి చెందినటువంటి కవితా వస్తువుని పఠించడం వల్ల వస్తుంది. కేవలం న్యూస్ పేపర్లోనూ ఈ వీక్లీస్ ఉంటాయి చూడండి, ఏమేమి ఉండవు దాంట్లో, నిస్సారంగా ఉంటాయి. ఒకప్పుడు వాటిల్లో ఎత్తించేది సారం ఉండేది, ఆ సారం అంతా పోయింది. కేవలము అడ్వర్టైజ్మెంట్లు, సమ్ మీనింగ్లెస్ స్టోరీస్. నేను ఏ ఇంటికి వెళ్ళినా నాకు స్వాతి ఇలాంటివి కనపడతాయి. ఒకప్పుడు నేను ఓసారి పేజీ తిరగేసేవాడిని, ఇప్పుడు తిరగడం మానేశాను. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది విషయం. అంటే దాంట్లో తప్పు ఉంటుందని నా అభిప్రాయం కాదు, సారం ఉండదు, తిప్పి ఉంటుంది. తప్పు ఒప్పో అది తిప్పి ఉంటుంది. ఆ తిప్పిని నమిలి ఏమి సారం వస్తుంది? అలా తిప్పిని నమిలి హృదయము నిర్వీర్యం అయిపోతుంది, నిస్సారం అయిపోతుంది. అటువంటి వాడికి ఓపిక గీతము చెప్తే ఏమిట్రా పొద్దున్న నుంచి సాయంకాలం ఇంకా 2 గంటల వాగేడు వేణువు తప్ప మరో మాట్లాడే. సో వాళ్ళకి సారాన్ని ఎంజాయ్ చేయలేరు. అలాంటి వాడికి ఏం చెప్తారు మీరు? అంచేతనే సంసారంలో పూర్తిగా ముందుకోకూడదు. సంసారం మనిషిని చాలా లోతుల్లోకి లాగేసి మళ్ళీ వాడు బాగుపడడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసేసి డేంజర్ దాంట్లో ఉన్నది. కాబట్టి హృదయంలో ఎత్తించితే ఆ ప్రేమ కవిత్వాన్ని ఆస్వాదించగలిగే ధోరణి ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళకి ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కనుక రాసపంచాధ్యాయం, తర్వాత ఈ శ్రీకృష్ణ లీలలని అన్ని బాలలీలలు, నిన్న రోజంతా బాలలీలలు చెప్పాను, వీటిని కనుక శ్రవణం చేసినట్లయితే వారి హృదయంలో వారికి తెలియకుండానే ఒక అమృతను ప్రవేశించి వారు అంతకుముందు నుంచి వేసుకుంటున్న మందులు కూడా బాగా పట్టిస్తాయి. మందులు వేసుకోవడం మానేది కాదు, మందు కూడా ధన్వంతరి యొక్క స్వరూపమే నేను మనవి చేశాను. ఆ మందులకి మంచి బలం చేకూరుతుంది, పట్టిస్తాయి, హృదయ వ్యాధులు దూరం అవుతాయి. ఇంతకీ కావలసింది తాత్కాలికంగా హృదయ వ్యాధి దూరం అవడం కానే కాదు, ఎప్పటికైనా గుండె ఆగిపోయే గుండె అది. అది అంతే దృఢమైన గుండెైనా అంతే, కొంచెం వీక్ గుండెైనా అంతే. సో ఆ విధంగా నాకు తెలిసి ఒక మంచి జిజ్ఞాసు ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు సేవస్లో ఉన్నారు. నేను నాకు ఎవరో బొమ్మలు చెప్పారు. ఆయన అంటారు ఆయన గుండె 50% పనిచేస్తుంది, 50% పనిచేయడం మానేసి. మనిషి సలాగ్గా వీక్గా ఉంటాడు, కొంచెం గుండె తక్కువ పనిచేసిన కారణంగా, కానీ ముఖంలో మాత్రం పూర్ణమైన ఆనందం ఎప్పుడు. ఆయన అంటాడు మా గుండె పనిచేసిందో మానిందో మాకేం సంబంధం అంటే, అది ఏదో పరమేశ్వరుడు చూసుకుంటాడు, లేకపోతే సమవర్తి చూసుకుంటాడు. మా పని ఏమంటే కొంచెం స్వామీజీ దగ్గర మీ దగ్గర ఇగో ఈ ప్రసంగాలు విన్నావే మా పని అని నన్ను స్వామీజీని పట్టుకుని వదలడు ఆయన మణి అని. సో ఒక రకంగా వ్యాధిని కూడా ఆ ఉత్సాహంతో, ఆ శ్రవణానందంతో జయించిన వాళ్ళలో నాకు అతను ఒకడుగా కనపడుతూ ఉంటాడు. సో మానవులు తమ హృదయ దుఃఖములను, శోకములను, బెంగలను, తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రాసపంచాధ్యాయులు శ్రీకృష్ణ లీలలను శ్రవణం చేయడం ద్వారా పోగొట్టుకుంటారు. ఇది దీనికి ఫలశ్రుతి. ఓం రుక్మిణీ కళ్యాణ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్మనం కిమపి తత్వమహం న జానే. అథాపరాహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్వితః మధురాం ప్రావిశత్ గోపైర్దిదృక్షు పరివారితః. అంటే కంసుడు శ్రీకృష్ణుడు బృందావనంలో ఉండగానే సంహరించాలనే ప్రయత్నంతో ఎంతో మంది రాక్షసుల్ని పంపిస్తారు. మనం పోతన తృణావర్తుల్ని 2 చూసాం, మనం అఘాసురుని కూడా చూసాం. ఇవి అసలు లెక్కే కాదు. శకటాసురుడిని ఇంకొకడు ఉంటాడు, తర్వాత వృషధేనుకాసురుడు అని ఒకడు, కేశి అని ఒక రాక్షసుడు. ఈ విధంగా ఎందరెందరినో పంపిస్తాడు. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని చేత సంహరింపబడతారు. వీళ్ళలో ఒకళ్ళిద్దరిని బలరాముడు కూడా సంహరిస్తారు. సో ఇది పెద్ద కథాఘట్టం, ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి.
సుమారు 30 అధ్యాయాలు కథలే ఉన్నాయి, 20-30 అధ్యాయాలు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న ఈ స్పెషలైజ్డ్ రాక్షసులందరూ అయిపోతారు, ఇంకెవడో మిగలదు. సో కంసుడు ఒక అభిప్రాయానికి వస్తాడు, అదేమంటే స్థానబలం చేత శ్రీకృష్ణుడు ఎక్కుతూ ఉంటుంటాడు, ఆ బృందావనంలో అతగాడికి ఎదుగు లేకుండా అయిపోతుంది, ఎవడు వెళ్ళినా కూడా సుందరంలోకి వెళ్ళిన వాడికి మళ్ళాగా వెళ్ళిపోయి దాంట్లో పడిపోయి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడి నుంచి శ్రీకృష్ణుడిని బయటికి లాగలిగితే ఇంకా చూసుకో మా ప్రతాపం వాడిని మేము వచ్చేసేస్తామని ఎవరో కొంతమంది సలహా చెప్తారు. అక్కడి నుంచి బయటకు అక్కడ ఉంటే ఏదో మొత్తానికి అంతా మాయ అయిపోతుంది, అక్కడి నుంచి ఆయన కనుక బయటకు వస్తే మేము ఆయన్ని క్షణాల్లో కడ తీరుస్తాము అని ఈ మంత్రులందరూ సలహా చెప్తారు. చెప్తే దానికి ఆయన ఉపాయం ఆలోచించి ఏం చేస్తాడంటే ధనుర్యాగము అనే యాగాన్ని ఒక దాన్ని చేస్తాడు. సీతారామ కళ్యాణ ఘట్టానికి సిమిలర్ గా ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ బట్ సమ్ సిమిలారిటీస్. అక్కడ జనక మహారాజు ఏదో యజ్ఞం ఏదో చేస్తారు మామూలుగా, దానికి మహర్షులందరినీ పిలిచినట్టుగా విశ్వామిత్రుడిని చూస్తారు. అంతేకాకుండా సీత యొక్క స్వయంవరాన్ని ప్రకటించి ఆ యజ్ఞంలో సందర్భంగానే ఆ పూజా కార్యక్రమంలో భాగంగా ఒక శివధనస్సు వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న దాన్ని అక్కడ ఎదుర్కొన్నా ప్రదర్శించి దీన్ని ఎవరైతే లేపుతారో వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తామో అంటూ ఒక ప్రకటన మీకు తెలుస్తుంది. సో సంథింగ్ సిమిలర్ హియర్, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. కానీ కంసుడు ఏం చేస్తాడంటే ధనుర్యాగము అనే ఒక యాగాన్ని చేస్తాడు. సిమిలారిటీ ఎండ్స్ దే. అక్కడ ధనుర్యాగము లేదు, ఇక్కడ ధనుర్యాగము. ఈ ధనుర్యాగము దానికి ఉండే ఫలాల్లో ఒకటేమిటంటే శత్రు నాశనం. సో ఎవరో ఆ శత్రువులు పైకి చెప్పకుండా ధనుర్యాగం చేస్తారు. ఆ శత్రువులు ఎవరంటే శ్రీకృష్ణుడే ఆయనకి శత్రువు. ఇప్పుడు ఈ ధనుర్యాగ సందర్భంగా శ్రీకృష్ణుడిని ఆహ్వానిస్తారు. శ్రీకృష్ణుడిని, బలరాముడిని, నందగోపుడిని, నందమహారాజుని, ఆయన అనుయాయులను మొత్తం మీరందరూ కూడా రండి అని ఆహ్వానం పంపిస్తారు. ఈ ఆహ్వానం కూడా కొంచెం జబర్దస్తి ఆహ్వానం ఇది, ఎందుకంటే దీన్ని తిరస్కరించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన చక్రవర్తి, వీళ్ళు నందగోపుడు అనగా నందరాజు, ఈయనేమో సామంతుడు. చక్రవర్తి ఇంట్లో ఆహ్వానం వస్తే హౌ ఎనీబడి కెన్ రిజెక్ట్. అయితే నందుడు వచ్చేసి శ్రీకృష్ణుడును బలరాముడు రాకుండా వెనకాల ఉండిపోవచ్చు అనే పరిస్థితిని తప్పించడం కోసం తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని ఎలాగోలాగా మథురా నగరానికి రప్పించడం కోసం సెపరేట్ గా ఇంకో మనిషిని పంపిస్తారు. ఆయన పేరు అక్రూరుడు. ఆయన ఏం క్రూరుడు కాదు, అక్రూరుడు భక్తుడు. కానీ సంఘదోషం ఉన్నది ఆయనలో. నేను ఒకసారి మా గురువు గారు సుబ్రహ్మణ్య గారిని ఆయన అడిగాను, ఏమంటే అక్రూరులో అన్ని సద్గుణాలు ఉన్నాయి కదా, కానీ కొన్ని చోట్ల శవంతకమనే ఉపాఖ్యానంలో అతను కొంచెం ఏదో అసందర్భంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది. ఇది ఇలా ఎందుకయింది, అక్కడ అంత అద్భుతమైన స్థుతి అక్రూరు స్థుతి చేసి ఇక్కడ ఇలాగా ఎందుకు చేసేటంటే అది ఆ కంసుడితోటి సంగమం వల్ల ఇతనికి కొంత దోషం వచ్చింది అని అన్నారు. ఆ చెడు సహవాసం ఎప్పటికీ కూడా ఆ ఫలితాన్ని చూపిస్తుంది. సో ఎనీవే ఈజ్ అదర్వైజ్ ఏ వెరీ నైస్ పర్సన్. కొంచెం మెత్తటి వాడు, చెప్పినటువంటి పనిని చాలా ప్రేమగా సాధించి తీసుకురాగలిగిన వాడు. అందుకోసమే కంస మహారాజు అక్రూరుడిని సెలెక్ట్ చేస్తాడు. అక్రూరుడి బదులు ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంసపక్షీయుణ్ణి సెలెక్ట్ చేశాడు అనుకోండి తీసుకురావడానికి. ముందు అసలు ఆ కంసపక్షం వాడు వస్తున్నాడు అనేప్పటికీ వీళ్ళు మాయమైపోవచ్చు, పారిపోవచ్చు, దే మే గెట్ బికమ్ సస్పిషన్ అండ్ దేర్ బై ఆ ఒరిజినల్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండటం కోసం కంసపక్షీయుడు అనే బ్రాండ్ పడనివాడు, చాలా సత్పురుషునిగా లోకంలో ప్రసిద్ధి చెందినవాడు, ఆఖరికి నందాదులు కూడా వీడు మనకి శత్రువు కాదు, బహుశా మనకి మిత్రుడే అయి ఉంటాడు అని విశ్వసించదగ్గవాడు ఆయన వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆయన పేరే అక్రూరుడు కంసుడు పంపిస్తాడు. ఐదో రాజనీతి. శ్రీకృష్ణుడు అంటే అంతా రాజనీతే. ఆయన ఈజ్ ఎ వెరీ బిగ్ పొలిటికల్ ఫిగర్, ద కింగ్ మేకర్. సో ఆయన దగ్గరికి ఈ అక్రూరుడు వస్తాడు. ఈ అక్రూరుడు వచ్చి ఆహ్వానాన్ని అందజేస్తాడు. అందజేసి, హే నందమహారాజా, మీరందరూ మీ బళ్ళలోనూ మీరు రండి, నేను ప్రత్యేకంగా శ్రీకృష్ణుడిని బలరాముడిని తీసుకువెళ్ళడం కోసం ఒక రథాన్ని తీసుకొచ్చాను. మీ పిల్లలు మీరంటే
తరచుగా ఆ మధురానికి వస్తూ ఉండటము, అక్కడ ఉండే బజార్లు ఇతర దృశ్యాలని, సిటీకి వెళ్తే ఏమో ఒకసారి చూడాల్సినవి, సో అవన్నీ మీరు చాలాసార్లు చూసుకుంటారు. ఈ బలరామకృష్ణుడు పిల్లలు ఇప్పుడిప్పుడే యవనంలో అడుగు పెడుతున్నారు. సో వాళ్ళకి ఆ సిటీ చూడాలనే కోరిక చాలా ఉంటుంది. ఆ సిటీ కూడా చూడొచ్చు, రోజు ముందు వచ్చినట్లయితే రసంలో కొంచెం వేగంగా వస్తే అని, అందుకోసమని సెపరేట్ అరేంజ్మెంట్ ఇప్పటికీ బలరాముడికి చేసాము అని దట్ వే దే ప్రెజెంట్ ఇట్. శ్రీకృష్ణుడు బలరాముడు స్ట్రైట్ అవే దే యాక్సెప్ట్. నందాదులు కూడా అంగీకరిస్తారు. శ్రీకృష్ణుడు యొక్క మహిమ వాళ్ళకి అప్పటికే చాలా మందికి అర్థమైంది. సో ఎవ్రీబడి యాక్సెప్ట్స్. ఇంట్లో వచ్చిన ఒకటే ఒక సమస్య ఏమిటంటే శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈ వెళ్ళిపోవడం ఒకే వెళ్ళిపోవడం ఇది ఇంత బాల్యలీనలు చేసినటువంటి బృందావనం, అక్కడ ఉండే పశుపక్ష్యాదులు, ఆఖరికి పర్వతాలు, ఇతర జడ పదార్థములు కూడా శ్రీకృష్ణుని ప్రేమని కలిగి ఉన్నాయా? అసలు ఈ జగత్తంతా కూడా జడ చేతన మిశ్రితంగా ఉన్నా వాస్తవంగా చేతన తత్వం నుంచే పుట్టింది అనే అద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా అక్కడ ఉండే జడములు కూడా తమ చేతన కారణత్వాన్ని గుర్తు చేస్తూ తాము కూడా పులకరించినవి శ్రీకృష్ణుని యొక్క సన్నిధికి అని అలా వర్ణించారు కవులు, వ్యాస మహాకవి, ఇతరులు కూడా. సో అటువంటి అంత ప్రేమపూర్ణమైన స్థానాన్ని, అంత ప్రేమగా అక్కడ పెరిగి పెద్ద అయినటువంటి చోటుని, వారి హృదయాన్ని తాను దోచినాడు, తన హృదయాన్ని వాళ్ళందరూ కూడా దోచి ఉన్నారు. అలాంటి స్థానాన్ని కూడా విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. ఓన్లీ టు ప్రూవ్ దట్ ఆల్ గుడ్ థింగ్స్ ఎండ్. ఏ గుడ్ థింగ్ ఏదైనా సరే ఇట్ ఎండ్స్. ఏది స్థిరంగా మిగిలిపోదు. మనం ఆ సత్యాన్ని గుర్తిస్తాం. చాలా బాగుంది, ఇది ఇలాగ మిగిలిపోతే బాగుండను, శాశ్వతంగా మొత్తం ఉండిపోతే బాగుండను అని మనం అనుకుంటాము. బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. పాప ఆ గోపికలు, మళ్ళీ ఈ గోపికలు యశోద ఎప్పుడు చూస్తుందంటే మళ్ళీ శ్రీకృష్ణుడిని ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం వస్తే, ఆ సూర్యగ్రహణానికి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. అప్పుడు శమంతక పంచకము, అదే కురుక్షేత్రం అని అంటారు. ఆ శమంత పంచకంలో అది ఒక పుణ్యక్షేత్రంగా ఉంటుంది. అక్కడ స్నానం చేసినట్లయితే మంచిది అని ఆ గ్రహణ స్నానాని కోసం అందరూ ఆ శమంత పంచకానికి వస్తారు. ఇటు బృందావనం నుంచి, మథుర నుంచి, సో వీళ్ళు ఈ నందగోపాలు, అటు ద్వారక నుంచి శ్రీకృష్ణుడు బలరాముడు వస్తారు. అక్కడ కలుసుకుంటారు. ఇప్పుడు లాంగ్ టైం తర్వాత అలా గ్రహణ స్నానాలు చేస్తారు. అక్కడ అందరూ కలుసుకుంటారు. ఏదో ప్రభలతీర్థంలో అందరూ కలుసుకున్నట్టుగా ఆ సూర్యగ్రహణ సమయంలో కలుసుకుంటారు. అంటే జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇది గుడ్ ఫ్రెండ్షిప్ కూడా అలా కొద్దిసేపు ఉంటుంది. మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు ఇలా వెళ్ళిపోతాం. చాలా ఆ అక్రూరుడు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళిపోతుంటే ఈ గోప బాలకులు, తర్వాత శ్రీకృష్ణుడిని ప్రేమించి అనురాగంగా సేవ చేసినటువంటి గోపికలు, వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తారు. ధర్నా అంటారు చూడండి, దారి అడ్డంగా ధర్నా చేసేస్తారు. నువ్వు ఎలా వెళ్తావో చూస్తాం, రథం ఎలా ముందుకు వెళ్తుందో మేము చూస్తాం, నడిపించు అని చెప్పేసి చుట్టూ రథం చుట్టూ చేసి ధర్నా చేస్తారు. ఆఖరికి శ్రీకృష్ణుడే వాళ్ళని ఓదార్చి వాళ్ళకి వైరాగ్యం బోధిస్తాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళలారా, మీ కళ ముందే నేను ఇలాగే ఉండిపోతాను అనుకోకండి. శ్రీకృష్ణుడు బాలకృష్ణులాగే ఉండిపోతాయి కూడా, అలా కూడా అనుకోవద్దు. బాలకృష్ణుడు అయిపోయేటప్పటితోటి సో అని వాళ్ళకి ఏదో అనేక రకాల వైరాగ్యాన్ని బోధించి వాళ్ళని ఇళ్ళకి పంపిస్తాడు. అప్పుడు ఆ రథం ముందుకు వెళ్తుంది. ఇదో పెద్ద ఘట్టం, నేను ఇదంతా సంగ్రహంగా చెప్పేస్తున్నాను. సో ఆ మధ్యలో అక్రూరుడికి శ్రీకృష్ణుడు దర్శనం, శ్రీకృష్ణుడు యొక్క ఒక మహిమ అక్రూరుడికి అంతకుముందు అంత బాగా తెలియదు. ఏదో కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. ఆ కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించే ప్రయత్నం చేయటము ఆయన చెవిని పడుతుంది. ఆయన దాన్ని హర్షించడు. సో ఆ విధంగా కంసుడు చేయటం తప్పనే అభిప్రాయంలోనే ఉంటాడు. తర్వాత తన అభిప్రాయం అనుయాయంగా ఉంటాడు. సో ఆయన ఆ మధ్య మార్గంలో శ్రీకృష్ణుని యొక్క ఒక మహిమను దర్శించి స్తుతిస్తాడు. ఆ స్తుతికి అక్రూర స్తుతి అని నిన్న మీకు బ్రహ్మస్తుతి చెప్పానే. ఆ స్థాయికి కాకపోయినా ప్రధానమైన స్థుతులలో అక్రూర స్థుతులు కూడా లెక్క వేస్తూ ఉంటారు పండితులు. ఫస్ట్ మొత్తానికి అక్రూరుడు శ్రీకృష్ణుని విధంగా తీసుకుని మథురా నగరానికి తీసుకువెళ్తాడు.
అక్కడ ఒక చోట మకాన్ చేస్తాడు ఆయన, కంసుడు ఏర్పాట్లన్నీ చేస్తాడు, చీఫ్ గెస్ట్ కింద పిలిపించాడు కదా. సో అట్లా చూడండి, గెస్ట్ కింద పిలిపించి సంహరించే ప్రయత్నం. సూర్యుడు అంటే ఎలా ఉంటాడు, అట్లీస్ట్ శత్రువుని శత్రు స్థానంలో ఉండనివ్వడం కూడా ఒక మర్యాద. గెస్ట్ కింద పిలిపించి సంహరించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకా ఆ అంత మర్యాద కూడా వీళ్ళు పాటించే స్థితిలో లేడు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి